నమస్తే, నేను విజయ్. మంచు మోహన్ బాబు ఫ్యామిలీకి సంబంధించి వివాదాలు రోజుకొక ట్విస్ట్‌నిస్తున్నాయి. ఎలాంటి ట్విస్ట్ అంటే సినిమాల్లో కూడా అలాంటి మనం ఊహించని పరిణామాలను చూస్తున్నాం. నిన్న, మొన్న రోజు అంటే మనోజ్ ఒకలా స్పందిస్తే విష్ణు ఇంకోలా స్పందిస్తాడు. ఆ తర్వాత మోహన్ బాబు దాని గురించి ఇంకోలా మాట్లాడతారు. హైదరాబాద్‌లో జల్పల్లి నివాసం వద్ద జరిగినటువంటి వ్యవహారం అందరికీ తెలిసిందే. ఇప్పుడు తాజాగా ఎపిసోడ్ తిరుపతికి మారిపోయింది. తిరుపతిలో సంక్రాంతి సందర్భంగా అక్కడ మోహన్ బాబు యూనివర్సిటీ దగ్గరికి ఎవరైతే మనోజు ఆయన ఫ్యామిలీ వెళ్ళడానికి ప్రయత్నించిందో అక్కడ అడ్డుకున్నారు, పోలీసులు అడ్డుకున్నారు, వెనక్కి పంపించేశారు. సో ఇప్పుడు ఆ తర్వాత విష్ణు ఒక పోస్ట్ చేశాడు ట్విట్టర్లో. ఏమని చేశారంటే కుక్కలు కూడా సింహాల్లా ఫీల్ అవుతాయంటూ అప్పట్లో రౌడీ సినిమాలో మోహన్ బాబు గారి డైలాగ్ ఏదైతే ఉందో ఆ డైలాగ్ని పోస్ట్ చేశారు. అది ఎవరిని ఉద్దేశించి ప్రత్యేకంగా చెప్పడం అవసరం లేదు. సో ఆల్రెడీ ఈ డైలాగ్కి కౌంటర్గా వెంటనే ఇది మనోజ్ను ఉద్దేశించి ఈ డైలాగ్ చేశారనేది మనకు తెలుసు. అయితే ఆ వెంటనే మనోజ్ కూడా మరొక మోహన్ బాబు సినిమాలో ఉన్న డైలాగ్ను కూడా నా దస్తావేజులు నాకు తిరిగిస్తే, నా పత్రాలు నాకు తిరిగిస్తే నేను వెళ్ళిపోతా అంటూ కూడా ఆయన ఒక వీడియోని పోస్ట్ చేశాడు. ఇప్పుడు తాజాగా ఇదంతా నిన్న జరిగినటువంటి ఎపిసోడ్. ఇప్పుడు తాజాగా లేటెస్ట్గా మరొక పోస్ట్ పెట్టాడు మనోజ్. అదేంటో చూద్దాం. ఎస్, ఒకసారి మీకు జూమ్ చేసి చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. మనోజ్ మంచు, యు ఆర్ టూ క్యూట్, లెట్స్ సిట్ అండ్ టాక్ మ్యాన్ టు మ్యాన్, కీపింగ్ ఉమెన్, డాడ్, స్టాఫ్ అండ్ షుగర్ అవుట్ ఆఫ్ దిస్. వాట్స్ ఏ. మనం కూర్చొని మాట్లాడుకుందాం, ఒకరికొకరం కూర్చొని మాట్లాడుకుందాం. ఎవరొద్దు, నానొద్దు, స్టాఫ్ వద్దు, లేడీస్ వద్దు. ఐ ప్రామిస్ ఐ విల్ కమ్ అలోన్. నేను మీకు మాటిస్తున్నా, నేను ఒంటరిగా వస్తా. యూ కెన్ గెట్ హూమ్ ఎవర్ యూ వాంట్ ఆర్ వీ కెన్ హ్యావ్ అన్ ఓపెన్ అండ్ హెల్తీ డిబేట్. నువ్వు అవసరమైతే నీతో పాటు ఎవరన్నా తీసుకొచ్చుకో, ఇద్దరం కూర్చొని ఓపెన్గా డిస్కస్ చేసుకుందాం అంటూ ఆయన ఒక ఫోటోను కూడా పెట్టారు. ఆ ఫోటోలో బ్రహ్మానందం, అక్కడ మరో ఇద్దరు యాక్టర్లు ఉన్నది. ఆ ఫోటో కూడా క్యూట్ అంటూ కూడా ఆయన ఇక్కడ చేశారు. యు ఆర్ టూ క్యూట్ అంటూ. సో ఇది విష్ణుని ఉద్దేశించే ఆయన మళ్ళీ పోస్ట్ పెట్టాడు. నిన్న ఆల్రెడీ ఒకరికొకరు కౌంటర్లు వేసుకుంటూ కొన్ని పోస్టులు, వీడియోస్ పెట్టారు. వారి తండ్రికి సంబంధించిన, మోహన్ బాబుకి సంబంధించిన డైలాగ్స్ని. ఇవాళ మొత్తానికి రియలైజ్ అయ్యాడేవో లేకపోతే ఏమనాలో తెలియదు కానీ మనోజ్ అయితే మాత్రం మరొక పోస్ట్ పెట్టాడు. అది పరోక్షంగా విష్ణువుని ఉద్దేశించే. ఎక్కడ కూడా విష్ణు పేరుని మెన్షన్ చేయకపోయినా కూడా ఖచ్చితంగా ఈ పోస్ట్ అయితే మాత్రం విష్ణువుని ఉద్దేశించి ఇద్దరం కలిసి కూర్చొని మాట్లాడుకుందాం, ఒంటరిగా కూర్చుందాం. ఆడవాళ్ళొద్దు, నాన్న వద్దు, నాన్నకు సంబంధించినటువంటి టీం ఎవరైతే స్టాఫ్ ఉన్నారో వారు వద్దు, అలోన్గా 1-to-1 కూర్చుందాం. ఇక్కడ ఈ విషయాన్ని అలాగే అండ్ షుగర్ అవుట్ ఆఫ్ దిస్ అని పెట్టి కూడా ఆయన అక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అంటే గతంలో ఆయన చెప్పడం జరిగింది ఏమని, జనరేటర్లో షుగర్ పోశారు, తర్వాత అమ్మ చేత లెటర్ రాయించి సంతకం పెట్టించాడు, ఇలా రకరకాల మ్యానిపులేటింగ్స్ చేస్తున్నాడు విష్ణు అంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఇప్పుడు తాజాగా అయితే ఇద్దరు ఒకరికొకరు నిన్న చేసినటువంటి ఆ పోస్టులు ఏదైతే ఉన్నాయో కౌంటర్, అది కూడా ఒకసారి మీకు అది కూడా వివరిస్తాను. అంటే నిన్న ఫస్ట్ విష్ణు ఏం పోస్ట్ పెట్టాడు, సింహం అవ్వాలని ప్రతి కుక్కకే ఉంటుంది, కానీ అడవిలో గర్జించడం, వీధిలో మొరగడం ఉన్న తేడా కనీసం వచ్చే జన్మలో అయినా తెలుసుకుంటామని ఆశిస్తున్నానంటూ ఆ డైలాగ్ని విష్ణు నిన్న ఆయన ట్వీట్ చేశారు. దానికి కౌంటర్గా మళ్ళీ నిన్న వెంటనే మనోజ్ ట్వీట్ చేశారు మోహన్ బాబు సినిమాకి సంబంధించినటువంటి డైలాగ్ని. అదేంటో చూద్దాం. నాకు సంబంధించినటువంటి ఏదైతే దస్తావేజులు ఉన్నాయో అవన్నీ కూడా తిరిగి ఇచ్చేసి, అలాగే కాలు పెట్టాలనుకుంటున్నావు అంటే నేను ఎప్పుడో ఏదో చేయాలనుకుంటే ఎప్పుడో చేసి ఉండేవాడిని, నీ తల తీసి నీ పెళ్ళం ఒళ్ళో కూడా భార్య ఒళ్ళో వేసి ఉండేవాడిని, నా ఆలి చెప్పింది కాబట్టి, నా భార్య చెప్పింది కాబట్టి మౌనంగా వచ్చి ఆ పేపర్స్ తీసుకోవడం కోసం వచ్చానంటూ కూడా ఆయన కౌంటర్గా మరొక డైలాగ్ని ఆడ వేశారు నిన్న. అయితే ఇప్పుడు తాజాగా రెండు మెట్లు దిగి మనోజ్ ఇప్పుడు ఓపెన్గా డిస్కస్ చేసుకుందాం, కలిసి కూర్చొని మాట్లాడుకుంటే ఏదన్నా వివాదాలు ఉంటే దూరం అవుతాయంటూ కూడా మనోజ్ కొద్దిసేపటి కిందటే, ఇక్కడ 2 గంటల కిందటే ఆయన ట్వీట్ చేశారు. మరి దీనికి విష్ణు ఎలా స్పందిస్తారో చూద్దాం. విష్ణు ఓకే అని వస్తారా, లేదంటే మళ్ళీ కౌంటర్ మీద కౌంటర్ వేస్తారా? సినిమాలో తలదన్నేలా ఉండే సన్నివేశాల్లాగా హీరోకి అలాగే ప్రతి నాయకుడికి మధ్య జరుగుతున్నటువంటి సంభాషణలు కావచ్చు, డైలాగ్ వార్ కావచ్చు, సో అలా అన్నదమ్ముల మధ్య ఈ వార్ నడుస్తూనే ఉంది, ట్విట్టర్ వార్. ఇప్పుడు మనోజ్కి చేసినటువంటి పోస్ట్కి విష్ణు ఎలాంటి సమాధానం ఇస్తాడో చూద్దాం. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.